హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి తెలంగాణ 10th క్లాస్ 2025 రిజల్ట్స్కి సంబంధించి ఇప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. ఇంకా ఎవరైతే రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా తర్వాత విషయానికి వస్తే కనుక ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరందరూ కూడా అసలు కంగారు పడకండి. సో మనకి ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరు కూడా కంగారు పడకండి. సో అలాగే ఇంకా రీకౌంటింగ్ అని రీక్వెరిఫికేషన్ దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సో దానికి సంబంధించి కూడా డేట్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే జూన్ 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా ఫుల్ టైం టేబుల్ అయితే రావాల్సి ఉంది. సో దాంట్లో ఏంటంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది క్లారిటీగా అయితే ఉంటుంది. సో అది రాగానే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. సో అంతవరకు కూడా ఈ యొక్క డేట్స్ అయితే చెక్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఈ యొక్క రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో రీకౌంటింగ్ అయితే ప్రతి సబ్జెక్ట్కి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఈ యొక్క రీకౌంటింగ్ అని రీవెరిఫికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, సో దీనికి సంబంధించి ఇంకా మనకి డేట్స్ అయితే ఇవ్వలేదు. సో నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి కూడా ఏమైనా అప్డేట్ రాగానే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడే మన ఛానల్ అయితే స్టే ట్యూన్గా ఫాలో అవుతానండి, సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరుతున్నారో సో మీరందరూ కూడా ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పైన అయితే ఎక్కువగా ఫోకస్ చేయండి. అంతేగాని ఈ యొక్క రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ వీటిపైన అయితే వదిలేయండి అసలుకి. సో ఇది నేను చెప్తుంది కాదు, బోర్డు కూడా ఇలానే చెప్తుంది. మీరందరూ కూడా సప్లీ ఎగ్జామ్స్ పైన అయితే ఎక్కువగా ఫోకస్ పెట్టి రాయండి అని ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇదన్నమాట అప్డేట్. థ్యాంక్ యూ.